హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్య సమాచారం అయితే వచ్చిందండి. ఇక విషయంలోకి వెళ్తే ఈపీఎస్ 95 పెన్షన్దారులకు కనీస పెన్షన్ 9,000 చెల్లించాలని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు రామస్వామి డిమాండ్ చేశారండి. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రామస్వామి హాజరై మాట్లాడుతూ కనీస పెన్షన్ పెరిగి నేటికి 12 సంవత్సరాలు అయిందని, నేటికి అమలు కావడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. పబ్లిక్ సెక్టర్ కంపెనీలో 30 సంవత్సరాలు పనిచేసిన కార్మికులకు చాలా తక్కువ పెన్షన్ చెల్లిస్తున్నారని విమర్శించారు. కనీస పెన్షన్ 9,000 దానికి అనుగుణంగా డీఏ కూడా ఇవ్వాలని, భార్యాభర్తలకు మెడికల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఐఎన్టీయూసీ నాయకులు రమణమూర్తి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ మెడికల్ ఇన్సూరెన్స్ పాత పద్ధతిని కొనసాగించాలని కోరారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సీను మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర మహాసభలు జరగనున్నట్లు తెలిపారు. భార్యాభర్తలకు మెడికల్ సౌకర్యం, తెల్ల రేషన్ కార్డు డిమాండ్ల సాధన కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దీనాబంద్, నమ్మి అప్పలనాయుడు, పులి గురప్ప, వెంకటేశ్వరరావు, వెంకట్రావు, ఎన్వి రమణ, లక్ష్మీనాయుడు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అలాగే మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులకు నష్టం కలిగించే వాలిడేషన్ యాక్ట్ 2025ను రద్దు చేయాలని, తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు బుధవారం ధర్నాలు చేశారు. మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. చంద్రగొండ మండల కేంద్రంలో జరిగిన ధర్నాలో తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం చంద్రగొండ అధ్యక్షుడు కల్లూరి సుధాకర్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అడ్డదారిలో తీసుకొచ్చిన వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. అలాగే స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. కేంద్రం పెన్షన్దారుల హక్కులను కాలరాయాలని చూడటం దుర్మార్గమని, పెన్షన్దారుల హక్కులకు భంగం కలిగేలా తీసుకొచ్చిన నూతన చట్టాన్ని రద్దు చేయాలన్నారు. తమ సమస్యను పరిష్కరించే వరకు దశలవారీగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తహసీల్దార్ సంధ్యారానికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రామకృష్ణమాచారి, మస్తాన్, పులి సత్యం, పద్మావతి పాల్గొన్నారు.